నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రామలక్ష్మి. వెల్కమ్ టు రామలక్ష్మి వంటిల్లు. చూస్తుంటేనే నోరూరేలా అప్పటికప్పుడు చేసుకొని తినాలి అనిపించేలా రుచికరమైన వంటలను చేసి చూపిస్తానండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే నేను రెసిపీ పోస్ట్ చేసిన వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఓపెన్ చేసి చూసి మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేసి వారందరూ అందించే పొగడ్తలకు పొంగిపోతారని ఆశిస్తూ ఈరోజు రవ్వ లడ్డూని చాలా సింపుల్గా చాలా టేస్టీగా హెల్తీగా చేసి చూపించబోతున్నానండి. రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేయకుండా చూస్తేనే ప్రాసెస్ అంతా క్లియర్గా ఉంటుంది, మీకు అర్థమవుతుంది, నచ్చుతుంది. ఈ రెసిపీ కూడా చాలా బాగుంటుంది, సింపుల్గా చేసేసుకోవచ్చు. చిన్నపిల్లలకి పెద్దవారికి అందరికీ కూడా చాలా ఇష్టంగా సర్వ్ చేయొచ్చండి. ఇలా ఒక కప్పు నిండా బొంబాయి రవ్వ తీసుకోండి. సూజీ రవ్వ, ఉప్మా రవ్వ అంటాం కదా, అలాగే 1/4 కప్పు బెల్లం తీసుకోండి. అలాగే 1 కప్పు నిండా పాలు తీసుకోండి, కాచి చల్లార్చిన పాలు. అలాగే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి కూడా తీసుకోండి. ఇలా ఈ 4 ఇంగ్రీడియంట్స్ తోని మనం రెసిపీ అనేది చేసుకోబోతున్నామండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇదంతా కూడా. కొత్తగా నేర్చుకునే పిల్లలు కూడా చాలా ఈజీగా 2 మినిట్స్లో ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి పెట్టొచ్చు. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని పాలు గిన్నెలో పోసేసుకుందాం. ఇప్పుడు 1 కప్పు బొంబాయి రవ్వ పెట్టుకున్నాం కదా, ఆ రవ్వ అంతా కూడా పాలలో వేసేసుకుని చిటికేడు సాల్ట్ వేసుకుని ఆ రవ్వ అంతా కూడా పాలలో కలిసే వరకు బాగా కలుపుకుందాం. బొంబాయి రవ్వ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది కదా, పాలు పోసుకుని పలుచగా చేసుకోవాలండి. ఎందుకంటే ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే రవ్వ అంతా కూడా గట్టిగా అవుతుంది. ఇప్పుడు 1/4 కప్పు వాటర్ కూడా పోసుకుని 1 కప్పు పాలు 1/4 కప్పు వాటర్ పోసుకుంటే కప్పు రవ్వకి కూడా కరెక్ట్గా క్వాంటిటీ సరిపోతుందండి. ఇలా నేను చూపించే విధంగా కొంచెం పలుచగానే కలుపుకోండి రవ్వ అనేది. ఇలా మొత్తం కలిసిన తర్వాత మూత పెట్టుకుని 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఎందుకంటే రవ్వ అనేది కొంచెం నానితే సాఫ్ట్గా వస్తుంది. తర్వాత నేను మీకు చూపిస్తాను నానిన తర్వాత. ఇప్పుడు చూసారంటే చాలా సాఫ్ట్గా వచ్చిందండి. మనం కలిపినప్పుడు పలుచగా ఉంది కదా, ఇప్పుడు కొంచెం గట్టిపడింది రవ్వ అనేది, నానింది బాగా. ఇంకా కుకింగ్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ వెలిగించుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోండి. కళాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. మనం కట్ చేసి పెట్టుకున్న బాదం, జీడిపప్పు ఉన్నాయి కదా, అవన్నీ కూడా అలా వేసుకోండి. కిస్మిస్ కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకుందాం. పప్పులు అనేవి పచ్చివాసన పోయి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు, క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుని అవన్నీ కూడా ఒక గిన్నెలోకి పెట్టేసుకుందాం. ఇప్పుడు దానిలోనే అదే కళాయిలో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. ఇప్పుడు పాలల్లో నానబెట్టుకుని ఉంచుకున్న సుజీ రవ్వ ఉంది కదా, అదంతా కూడా అలా కళాయిలో వేసేసుకుని గరిటెతో చాలా ఫాస్ట్గా మనం కలుపుకోవాలండి, లేదంటే అంటుకుపోతుంది కళాయికి. ఇలా వెంటనే కూడా గరిటెతో మనం గబగబా కలుపుకున్నట్లయితే రవ్వ అంతా కూడా పొడిలాడుతూ వస్తుంది, ఎక్కడ ఉండలు లేకుండా సాఫ్ట్గా వస్తుంది. మీరు అవసరానికి తగ్గట్టుగా 2-3 టేబుల్ స్పూన్లు మధ్యలో నెయ్యి యాడ్ చేసుకోవచ్చండి. ఇలా మొత్తం కూడా పొడిగా వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోండి. ఇప్పుడు పచ్చకర్పూరం అండి, ఇది నేను చూపిస్తున్నా కదా, చిటికేడు పచ్చకర్పూరం వేయండి. ఎందుకంటే స్వీట్స్కి టేస్ట్ అనేది బాగా వస్తుంది. దీనివల్ల లడ్డు ప్రసాదాల్లో వాడుతూ ఉంటారు కదా, కానీ ఎక్కువగా వేయకూడదండి, చాలా తక్కువ వేసుకోండి. ఇప్పుడు ఆ 2 కూడా యాలకుల పొడి, పచ్చకర్పూరం కూడా రవ్వలో బాగా కలిసే వరకు మొత్తం కూడా కలుపుకుందాం. ఇలా బాగా కలిపిన తర్వాత 1/2 కప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకోండి. ఎండు కొబ్బరి లేదు అనుకుంటే పచ్చి కొబ్బరిని కూడా నెయ్యిలో ఫ్రై చేసుకుని డ్రై రోస్ట్ లాగా చేసుకున్న తర్వాత తేమంతా పోయిన తర్వాత ఆ కొబ్బరిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. కొంచెం చల్లారిన తర్వాత రవ్వ అంతా కూడా కొంచెంగా చల్లారాలి, మరీ వేడిగా ఉండకూడదండి. కొంచెం చల్లారిన తర్వాత 1/4 కప్పు బెల్లాన్ని తురుముకుని పెట్టుకున్నాం కదా, అదంతా కూడా అలా వేసేసుకుందాం. రవ్వ అనేది కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుందండి. ఎక్కువగా వేడిగా ఉన్నట్లయితే బెల్లం అంతా కూడా పాకం వచ్చేస్తుంది, లడ్డు రెడీ అవ్వటానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. అందుకే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని 10 నిమిషాలు రవ్వని చల్లారనిచ్చిన తర్వాత బెల్లం తురుము వేసుకోవాలి. ఇప్పుడు నెయ్యిలో ఫ్రై చేసుకున్న జీడిపప్పు, బాదం పప్పులు అన్నీ కూడా అలా వేసేసుకుని మనం నెయ్యి వేసిన తర్వాత చేతితోనే రవ్వ అంతా కూడా ప్రెస్ చేస్తున్నట్లుగా చేసినట్లయితే రవ్వ చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తుందండి. ఇలా మనం గరిటె పక్కన పెట్టేసుకుని చేత్తోనే రవ్వ అంతా కూడా మ్యాష్ చేస్తున్నట్లుగా చేయాలి.
ఇలా చేసినట్లయితే రవ్వ పొడి పొడిలాడుతూ ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా సాఫ్ట్గా వస్తుందండి. ఎందుకంటే మనం లడ్డూ చేసుకున్నప్పుడు ఎక్కడ ఉండలు లేకుండా ఉండాలి కదా, లోపలంతా కూడా పొడి పొడిలాడుతూ ఉన్నట్లు రావాలి. అందుకే మనం ఇలా చేతితోనే పిండిని రవ్వని ప్రెస్ చేసుకున్నట్లుగా కలిపిన తర్వాత ఇలా మనకి కావలసిన సైజులో లడ్డూలను చేసుకుని పక్కన పెట్టుకోవటమే. ఫ్రెండ్స్, ఈ సింపుల్ ప్రాసెస్ చాలా చాలా బాగుంటుందండి. లడ్డు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. సింపుల్ ప్రాసెస్ మీ అందరికీ కూడా నచ్చుతుంది. ఇలా మనకి కావలసిన సైజులో ఇలా చేసుకుని పక్కన పెట్టేసుకోవటమే. ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా టచ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో అనేది మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా రెసిపీ అనేది షేర్ చేయండి. అలాగే మీరు కూడా వెంటనే కుక్ చేసి మీ ఫ్యామిలీకి, పిల్లలకి సర్వ్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి లడ్డు అనేది. అండ్ చాలా సింపుల్ ప్రాసెస్ కూడా కదా. ఇంకా రెడీ అయిన తర్వాత ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. మనం పంచదారకి బదులుగా బెల్లాన్ని యూజ్ చేసాం కదా, టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడానండి ఈ రెసిపీ. మనం రవ్వని పాలలో నానబెట్టాం కదా, పాలు కూడా హెల్త్కి మంచిదే కదా. చాలా చాలా టేస్టీగా, సింపుల్గా హెల్దీ ప్రాసెస్, హెల్దీ స్వీట్ని, లడ్డూని ఇలా రెడీ చేసి మన ఫ్యామిలీకి సర్వ్ చేయటమే. చాలామంది ఫుడ్ కలర్స్ అవి యాడ్ చేస్తూ ఉంటారు కదా, ఫుడ్ కలర్ మీకు నచ్చితే వేసుకోండి. లేదంటే ఇలా లడ్డూని సుజీ రవ్వ కలర్లోనే ఇలాగే చేసుకుని మన ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవచ్చండి. మీకు కొంచెం కలర్ఫుల్గా కావాలి అంటే మిఠాయి రంగుని యాడ్ చేసుకోండి. కేసరి ఫుడ్ కలర్ ఉంటుంది కదా, దానినైనా కూడా పాలల్లో రవ్వ నానబెట్టినప్పుడు చిటికెడు ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకుని అలా నానబెట్టుకోవచ్చండి. అది మీ ఆప్షన్ అండి. చాలా చాలా టేస్టీగా ఉండే రవ్వ లడ్డు రెడీ అయిపోయింది, మిల్క్ రవ్వ లడ్డు. మీ అందరికీ కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రామలక్ష్మి.